హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎట్లున్నారు ఫ్రెండ్స్? మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్? సో ఇది సాటర్డే బ్లాగ్ ఫ్రెండ్స్. సాటర్డే ఇంకా నేను మార్నింగ్ ఇంకా ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పొద్దున్నే మాకు మంచి నీళ్ళు అయితే వచ్చేస్తాయి. ఇవాళ డే బై డే వస్తాయి కదా. సో ఇవాళ 4 గంటలకే పొద్దున్నే వచ్చేసినాయి అనమాట. ఇంకా పిల్లలకైతే ఇవాళ స్కూల్లో మాత్రం ప్రోగ్రామ్ ఉంది, క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తున్నారు అనమాట. ఇంకా మా పాప తొందరగా వెళ్తానని చెప్తుంది. ఇంకా ఆమె కోసం చపాతీ చేయాలి. ఇంకా చపాతీ చేసేస్తాను ఆమె కోసం. ఇవాళ చిక్కుడుకాయ కర్రీ వండుతున్నాను అన్నమాట. ఇంకా మా బాబు అయితే వెళ్ళట్లేదు అనమాట, మా పాప వెళ్తుంది. ఇంకా ఆమె కోసం అయితే ఇంకా ఇవాళ అయితే చపాతీ ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే ఆమె తినదనమాట. ఇక ఆమెకైతే చాయ్ ఇమ్మన్నది, చాయ్తో అద్దుకొని తింటాను మమ్మీ చపాతీ అన్నది. అందుకే ఇంకా చపాతీ చాయ్ ఇస్తున్నా. మీకు ఎంతమందికి చపాతీ చాయ్ అంటే ఇష్టం ఫ్రెండ్స్? రొట్టె చాయ్ అంటే ఇష్టం? నాకు కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్ చపాతీ, అదే రొట్టె చాయ్ తినాలంటే చాలా ఇష్టం నాకు కూడా, అద్దుకొని తినడం. సో ఇంకా ఇక్కడ కర్రీ చేస్తున్నాను నేను, ఇంకా చిక్కుడుకాయ కర్రీ వండుతున్నా. ఇంకా దానికి చిక్కుడుకాయ వలసిన గింజలు ఉంటాయి కదా, అన్నీ నీళ్ళల్లో కిందికి వంగిపోయిన అన్నీ నీళ్ళు వంపేసి అవి కూడా వేసేస్తుంది అనమాట. ఇంకా సాటర్డే వాళ్ళ మార్కెట్ కూడా ఉంది, మార్కెట్ కూడా వెళ్ళాలి. సో చిక్కుడుకాయ ఒక 2 టమాటాలు వేసేసి దగ్గరికి చేసేస్తాను అనమాట. ఫస్ట్ ముందు నూనెలో ఫ్రై చేసుకుంటా, తర్వాత ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసుకుంటా. ఇవన్నీ వేసేసుకొని ఇంకా బాగా కలిపేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసినాక టమాటా వేస్తాను. 2 టమాటా ఎక్కువ వేయను నేను, చిన్న 2 టమాటాలు వేసేస్తా. చపాతీలకు ఇలా కర్రీ ఉంటే బాగుంటుంది. చిక్కుడుకాయ కర్రీ అయినా బీనీస్ కర్రీ అయినా ఏదైనా కానీ బాగుంటుంది. టమాటాలు వేసినాక కొంచెం నీళ్ళు పోసేసి ఇంకా దాన్ని సిమ్లో పెట్టయితే ఉడికిపోతుంది. ఇంకా ఇక్కడ మా పాపకు రెడీ చేస్తున్నా. ఇంకా ఆమె వెళ్తుంది సివిల్ డ్రెస్ అనంట సెలబ్రేషన్స్కి. హెయిర్ లీవ్ చేసుకుంటా అన్నది కానీ నేనే వద్దన్న, హెయిర్ లీవ్ ఇంకా జడేసుకుంటేనే బాగుంటుంది. అందుకే ఇంకా ఆమెకు జడ వేసేస్తున్నా. ఇప్పటికే సగం జుట్టు అంతా పోతుంది అదైతే. టూర్కి పోసినప్పటి నుంచి అది సగం జుట్టు పోయింది అది. మరి అక్కడ నీళ్ళు పడ్డాయో లేదో తెలియదు కానీ మొత్తం జుట్టు అంతా పోతుంది ఆమెది. ఇంత తొందరగా ఆమె జుట్టు రాలిపోయినా మళ్ళీ తొందరగా వచ్చేస్తూనే, జుట్టు పోతుంది మళ్ళీ రాలిపోతుంది, మళ్ళీ వస్తూనే ఉంటుంది జుట్టు ఆమెకి. చాయ్ రొట్టె తినేస్తుంది ఆమె. ఈ ఫోన్ మాత్రం వదలరు తెలుసా వీళ్ళు, ఫోన్ ఉండాలి తినేటప్పుడు, ఫోన్ ఉండాలి. బ్రేక్ఫాస్ట్ చేసినా ఏది చేసినా మాత్రం ఫోన్ ఉండాలి. ఇంకా రెడీ అయిపోయింది ఆమె, వెళ్ళిపోతూనే ఉంది. ఇంకా ఏదో ఒకటి మర్చిపోతుంది. వెళ్ళిపోతూ ఉంది. వాళ్ళ నాన్న వదిలేస్తాడు స్కూల్ కాడ. కానీ ఎగ్జైటింగ్గా ఉంది ఆమెకైతే. సెలబ్రేషన్ అంటే చాలా ఇష్టం కదా, మనకు కూడా ఒకప్పుడు స్కూల్లో చేసాం సెలబ్రేషన్స్. సో తనకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎప్పుడు పోవాలా అంటుంది, ఎప్పుడు పోవాలా అని అనిపిస్తుంది ఆమెకైతే. నిన్న అన్న తొందరగా లేపు మమ్మీ, నన్ను తొందరగా లేపు, నేను 8 గంటల వరకు వెళ్ళిపోవాలని చెప్తుంది. సరే ఇంకా తొందరనే లేపాను. ఆమె స్నానం చేసుకొని ఆమె జుట్టు ఆరే వరకు ఆమెకు చాలా టైం పడుతుంది. మా కుక్కలను కాస్త పలకరించి మరీ పోతుంటుంది ఆమె. మా దగ్గర చూసారా మంచినీళ్ళు పొద్దున్న వచ్చినాయి అనమాట 4 గంటలకి. ఇట్లా రోడ్డు పైన రచ్చ అంతా ఉంటుంది, ఎంత గలీజ్ ఉంటుంది అంత గలీజ్ ఉంటుంది. ఇంకా నేను ముగ్గేసింది అయితే, ఇంకా ఈ ముగ్గు నేను అందుకే చిన్న ముగ్గులు వేస్తాను అనమాట, పెద్ద ముగ్గులు వేయను. ఎందుకంటే నీళ్ళన్నీ పడుతుంటాయి అన్నమాట.
ఈ నల్లు వచ్చిన రోజు మాకేమో 4ంటికి వస్తాయి, పక్క వాళ్ళకేమో 10ంటికి అట్లా వస్తాయి అన్నమాట నీళ్ళు. సో మాకు వచ్చిన నీళ్ళన్నీ ఎట్లా పోయినాయి చూసిండ్రు కదా, ఇట్లా మొత్తం వరదలు పోతుంటే ముగ్గు అందుకే ఏ బుద్ధి కూడా కాదు నాకైతే. చిన్న ముగ్గేసి వదిలేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ మా వారికి అయితే నాస్టా చేస్తున్నా, చపాతి కర్రీ, ఇంకా చిక్కుడుకాయ కర్రీ చేశాను కదా, అదే మా వారికి నాస్టా ఇచ్చేస్తా. సో ఇంకా నేను ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఉంది, రెడీ అవుతున్నా. మా బాబుని వదిలేసి హాలిడేస్ ఉన్నాయి కదా, మా బాబుని వదిలేస్తాను, వెళ్తా అంటున్నారు. క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చిండ్రు ఇంకా వాళ్ళకి. మా బాబు అయితే వెళ్ళలేదు అనమాట, స్కూల్ కాడికి అయితే వెళ్ళలేదు. మా పాప వెళ్ళిపోయింది. ఇంకా మా బాబు రెడీ అయి కూర్చున్నాడు. ఇంక నేను ఇద్దరం కలిసి మా బాబుని వదిలేసి వస్తాను మా అన్నయ్య వాళ్ళ ఇంటికాడ. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా బాబు ఒక మూవీ చూస్తున్నాడు అనమాట. ఆ మూవీ అయిన దాకా నేను రాను అంటున్నాడు. మూవీ మొత్తం కంప్లీట్గా చూస్తాను కూర్చున్నాడు. ఇంకో మ్యాక్స్ గడ ఏమో నేను రెడీ అయితే చూస్తూ ఉన్నాడు, ఏమో ఎక్కడికో పోతుంది రెడీ అయిపోయిందని. నా బ్యాగ్ తీస్తే చాలు ఇంకా మొరుగుతూనే ఉంటాడు. ఆ బ్యాగ్ చూసిందంటే మొరుగుతూ ఉంటాడు, ఏమో ఎక్కడికో పోతుందని. అలా ఇంకా మాకు సాటర్డే మార్కెట్ కూడా ఉంది, ఇంకా కూరగాయలు తీసుకురావాలి. మా బాబుని తొందరగా వదిలేసి వస్తాను. ఇంకా లేట్ అయితే ఒకవేళ అక్కడే ఉంటాను, లేదంటారా వచ్చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.